ఏంటి గురు అంతలా ఆలోచిస్తున్నావు? ఈరోజు ఒకటి కొత్త జీతం రాయాలి. ఎందుకు గురు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? వాడి జీతం కోసం పైనుంచి రికమెండేషన్ కూడా మళ్ళా. ఏంటి రికమెండేషనా? పైగా బాగా ఇంట్రెస్ట్గా కూడా ఉండాలంట. గురు ఇంట్రెస్ట్ అంటే వాడికేనా లేకపోతే మనకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా ఉండాలా? నీ పని టైపింగ్, ప్రశ్నలు కాదు. అర్థమైందా? అదేలే. మీరు బాగానే చెప్తారు గురు. పోయినసారి మీరు రాసిన కథకి వాడెవడో నన్నే బాగా తిట్టి శాపించాడు. నిన్నెందుకు తిడతారు? మొత్తం చేసేది నేనే కదా. లాజిక్గా ఆలోచించండి. నా జీవితాన్ని ఎవర్రా రాసిందని తిడతారు కానీ నా జీవితాన్ని ఎవర్రా చెప్పింది అని తిట్టరుగా. నీలాంటోడే అందరితో మంచివాడు అనిపించుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక మంచివాడు అని పేరు పెట్టుకున్నాడంట. అలా ఉంది నీ పని. గురు అదే నీ లాజిక్లన్నీ పక్కన పెట్టి పని మొదలు పెడదాం. సరే రెడీయా? చెప్తాను, టైప్ చేసుకో. బర్త్ నార్మల్ డెలివరీ. అయినా ఈ కాలంలో నార్మల్ డెలివరీ ఎక్కడ ఉంది? ఏంటి అప్పుడే స్టార్టింగ్లోనే టెస్ట్ పెడదామా? పెట్టాలిగా మరి. సరే, వీడు పుడుతూనే అందరినీ ఇబ్బంది పెట్టాలి. టెన్షన్ పడిపోవాలి అందరూ. బర్త్తోనే ఎంటర్టైన్మెంట్ షురు అన్నమాట. ఇది కరెక్ట్. గురు మరి చదువు గురించి? చదువులోనా వీడే టాపరు, నెంబర్ 1. టాపర్ అంటే మార్కులోనా లేకపోతే తిట్లు తినడంలోనా? తిట్లు తినడంలో. గురు అయితే ఇప్పుడు వీడికి జాబ్ ఎందుకు రావట్లేదో ముందే చెప్దామా లేకపోతే సస్పెన్స్గా దాచిపెడదామా? నువ్వు చాలా ముందుగా ఆలోచిస్తున్నావయ్యా. డిగ్రీ అయిపోగానే అనుభవం లేదని జాబ్లో రిజెక్ట్. గురు ముందు జాబ్ ఇస్తే కదా అనుభవం వచ్చేది. అది వాడి ప్రాబ్లం, మనకెందుకు? గురు మీరు దేవుడా లేకపోతే ఇచ్చారా? ఇక లవ్ మ్యాటర్కి వస్తే లవ్లో ప్యూర్ లవ్ వీడికి. ఓకేనా? ప్యూర్ అంటే 1 సైడ్ లవ్వా లేకపోతే 2 సైడ్ లవ్వా? 1 సైడే, లేకపోతే వాడికి ఎవడిస్తాడే అంత ప్యూర్ లవ్. డైరెక్ట్ డిప్రెషన్ ఎపిసోడ్కి వెళ్ళిపోయాం. తర్వాత అరేంజ్ మ్యారేజా? పెళ్ళి గిల్లు ఏం లేదయ్యా. వీడు బతుకు ఎలాంటిది అనుకున్నావు? మొత్తం ఈఎంఐలతో బతుకు సాగిస్తాడు వీడు. అలా ఉంటుంది. మరి ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు, బాధ్యతలు? అసలు పెళ్ళే లేదనుకున్నాం కదా. పక్కింటి ఆంటీతో లింక్ పెడదాం. నువ్వు అధికంగా మాట్లాడకు. సారీ. మరి సంతోషం ఎక్కడా? అది సండే రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి 2:45 వరకు మాత్రమే. జియోలాగా ప్రీమియం ప్లానేగా. ఇప్పుడు ఫైనల్ లైన్ చెప్తాను, రాయి. ఏమని గురు? వాడు ఇన్ని జరిగినా కూడా నవ్వుతూనే ఉంటాడు. వాడు నవ్వడం కాదు, మనం నవ్వుకోవడానికి మీరు రాస్తున్న లైఫ్ అది. ఇదే కదా ఎంటర్టైన్మెంట్ అంటే. ఎవరు నవ్వుతుంది? నవ్వుతున్నారు కదా. దీన్నే రేపు ఇంకా డీటెయిల్గా రాయాలి. ఇంకా ఎంటర్టైన్మెంట్ పెంచుకుంటూ పోవాలి. గురు నాకు ఒక డౌటు, నా లైఫ్ కూడా ఇలానే రాస్తారా? అందరికీ సమాన న్యాయం ఉండాలిగా.